తమ కుటుంబ సభ్యుల అక్రమ నిర్మాణాలు ఉన్నాయని భావించిన ఆ లిస్ట్ ఇవ్వండి, నేనే దగ్గరుండి కూల్చేస్తానంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. ఈవెన్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కట్టడాలు ఉన్నట్టుగా ఎవరైనా ఫిర్యాదు చేసినా కూల్చేస్తానంటున్నారు ముఖ్యమంత్రి. హైడ్రా పనితీరుకు సంబంధించి ముఖ్యమంత్రి స్పందించారు. హైడ్రాకు పోలీస్ స్టేషన్ స్టేటస్ ఇస్తామంటున్నారు. తొలుత కాంగ్రెస్ పార్టీ నేత పల్లం రాజుకు చెందిన కూల్చివేత్తోనే హైడ్రా పని ప్రారంభించామని చెప్తున్నారు. హైడ్రాకు అధికార ప్రతిపక్ష తేడా లేదంటున్నారు. మొత్తం మీద హైడ్రా తన పని తాను చేసుకుపోతుందంటున్నారు. బఫర్ జోన్ FTL నిర్మాణాల్లో ఎట్లాంటి పరిస్థితుల్లో అక్రమ కట్టడాలను ఉపేక్షించలేదంటున్న ముఖ్యమంత్రి. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి హైకోర్టు ఆదేశాలను కూడా పూర్తి స్థాయిలో పాటిస్తున్నట్టుగా చెప్తున్నారు. ఓవరాల్గా హైడ్రా పనితీరుకు సంబంధించి పూర్తి స్థాయి అధికారాలు ఇచ్చినట్టుగా ముఖ్యమంత్రి చిట్ చాట్లో వెల్లడించారు. ఇంకా హైడ్రా పనితీరుతో పాటు అనేక అంశాలపై ముఖ్యమంత్రి చిట్ చాట్ సందర్భంగా అనేక అభిప్రాయాలు షేర్ చేసుకున్నారు. ముఖ్యమంత్రి ఏం మాట్లాడారు మా ప్రతినిధి శ్రీనివాస్ ముఖ్యమంత్రి చిట్ చాట్ సందర్భంగా అక్కడే ఉన్నారు. ఆయన మనతో లైవ్ లో జాయిన్ అవుతారు. శ్రీనివాస్, ముఖ్యమంత్రి హైడ్రా పనితీరుకు సంబంధించి ఒక సంచలన కామెంట్ చేశారు. తన కుటుంబ సభ్యుల కట్టడాలు ఉన్నట్టు ఫిర్యాదు చేసినా కూడా తానే దగ్గరుండి కూల్చివేశానంటూ ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ సంబంధించి ఎట్లాంటి చర్చ సాగుతోంది? ముఖ్యమంత్రి రేవంత్ సెక్రటరియట్లో మీడియాతో చిట్ చాట్ నిర్వహించడం జరిగింది. చిట్ చాట్లో భారీ వ్యాఖ్యలు అయితే చేసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి మాటలలో ప్రధానంగా 5 మేము చాలా చర్యలు తీసుకోబోతా ఉన్నాము. బఫర్ జోన్ లోపల, అలాగే FTL లోపల, దాంతోపాటుగా ప్రభుత్వ భూమి ఉండి దానిలో కట్టడం ఏమైనా కట్టినట్టు అయ్యేది ఉంటే, పార్కు స్థలాలను కూడా ఒకవేళ ఆక్రమణకు గురి చేసి కట్టినట్టు అయ్యేది ఉంటే ఎక్కడ కూడా ఉపేక్షించేది లేదు. మేము ఖచ్చితంగా హైడ్రా తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది, హైడ్రా ఎక్కడ తగ్గదు అంటూ ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యాఖ్యలు అయితే కనబడతా ఉన్నాయి. ఖచ్చితంగా అసదుద్దీన్ ఓవైసీ అనే కాదు, అనురాగ్ యూనివర్సిటీ అనే కాదు, మల్లారెడ్డి అనే కాదు, ఎవరు ఈ విషయంలో కూడా ఎవరిని కూడా వదిలిపెట్టము అంటూ ముఖ్యమంత్రి అయితే మాట్లాడినటువంటి మాటలతో పాటుగా నా కుటుంబానికి సంబంధించి నా విషయంలో ఎక్కడైనా మీరు ఈ విషయంలో ఒకవేళ ఎక్కడైనా కబ్జాను చూపించినట్టు ఉంటే నేను ఖచ్చితంగా ఆ కబ్జాను కూల్చుకోవేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాననేటువంటి మాటను కూడా చెప్పడం జరిగింది. హైడ్రాకు పోలీస్ స్టేషన్ స్టేటస్ను కూడా ఇస్తున్నటువంటి విషయాన్ని కూడా ముఖ్యమంత్రి మీడియా ముందట చెప్పినటువంటి పరిస్థితి. మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా హైడ్రా లాంటి సంస్థలను తీసుకొస్తారా అనేటువంటి ప్రశ్నకు బదులిస్తూ ఖచ్చితంగా అలాంటి ఆలోచన చేస్తూ ఉన్నామనేటువంటి మాటను కూడా చెప్తా ఉన్నారు. ఎవరిని వదిలిపెట్టాము, ముఖ్యంగా ఏదైతే చెరువులకు సంబంధించినటువంటి అక్రమ కట్టడాలు ఉన్నాయో వాటి విషయంలో మాత్రము కొరడా జూలిపిస్తామనేటువంటి మాటను అయితే చెప్పినటువంటి పరిస్థితి. ఓవైసీకి సంబంధించినటువంటి ఎక్కడ మేము తగ్గేటువంటి అవకాశమే లేదనేటువంటి మాటను అయితే ముఖ్యమంత్రి ప్రత్యక్షంగానే చెప్పడం జరిగింది. ఇక ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో అకాడమిక్ ఇయర్ ప్రారంభమైంది కాబట్టి వారికి కొంత మేరకు సమయం ఇవ్వడానికి ఒక ఆలోచన చేస్తున్నటువంటి విషయాన్ని కూడా ముఖ్యమంత్రి అయితే చెప్పినటువంటి పరిస్థితి. మొత్తానికి హైడ్రాను స్వయం ప్రతిపత్తి గల సంస్థగా ఇప్పటికే ప్రకటించడం జరిగింది. దానికి సంబంధించినటువంటి విషయంలో ఒక చట్టం కూడా తీసుకొచ్చేటువంటి ఆలోచన చేస్తున్నట్టుగా ముఖ్యమంత్రి అయితే ప్రధానంగా చెప్పడం జరిగింది. ఎక్కడ కూడా ఈ యొక్క భూ ఆక్రమణకు సంబంధించినటువంటి విషయంలో తగ్గేటువంటి అవకాశమే లేదనేటువంటి మాటను కూడా ముఖ్యమంత్రి అయితే చెప్పినటువంటి మాటను చూస్తూ ఉన్నాము. ముఖ్యంగా ఓవైసీకి సంబంధించినటువంటి విషయంలో చాలా ఘాటుగా స్పందించడం జరిగింది. ఓవైసీ మాట్లాడినటువంటి మాటల విషయంలో కూడా ఘాటుగా స్పందించినటువంటి సిచ్యువేషన్ అయితే మనం చూస్తూ ఉన్నాము. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి సంబంధించినటువంటి విషయాన్ని కూడా ముఖ్యమంత్రి ప్రస్తావించడం జరిగింది. 111 జీవో కూడా ఇంకా అమల్లోనే ఉంది. జీవోకు సంబంధించినటువంటి ఎలాంటి కొట్టివేత అనేది జరగలేదు. గత ప్రభుత్వం కేవలం జీవో తీసివేయడానికి ఎలాంటి పనులను చేయాల్సి ఉంటుంది అనేటువంటి విషయంలో మాత్రమే ఒక జీవో తీసుకొచ్చింది, కానీ 111 జీవోను ఎక్కడ కూడా తీసివేసినట్టుగా ఎలాంటి మూలాలు అయితే లేవు. 111 జీవో అనేది ఇంకా అందుబాటులోనే ఉంది, అది కొనసాగుతూనే ఉంది. కాబట్టి అది జనవాడ ఫామ్ హౌస్ అయినా కానివ్వండి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లకు సంబంధించినటువంటి ఫామ్ హౌస్లైనా కానివ్వండి, ప్రతి దాన్ని కూడా కొట్టివేస్తాము, ఖచ్చితంగా పొందుతుందనేటువంటి మాటను కూడా రేవంత్ అయితే చెప్పడం జరిగింది. రామ్దాస్ ఇంకా పలు రకాలైనటువంటి అంశాలను కూడా చాలా విషయాలను అయితే ప్రస్తావించడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఇది మొత్తం మీద రేవంత్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. హైడ్రా పనితీరు విషయంలో స్వయం ప్రతిపత్తి కల్పిస్తున్నట్టుగా చెప్పారు. పోలీస్ స్టేషన్ స్టేటస్ ఇస్తామంటున్నారు. ప్రధానంగా పల్లం రాజు కూల్చివేతల నుంచే కాంగ్రెస్ పార్టీ నేత కూల్చివేతల నుంచే పని ప్రారంభించినట్టుగా చెప్తున్నారు. దాంతోపాటు అధికార ప్రతిపక్షం అంటూ తేడా లేదని
రేవంత్ రెడ్డి చెప్తున్న పరిస్థితి. ఇక స్వయంగా తన కుటుంబ సభ్యుల అక్రమ కట్టడాలున్నా అలాంటి సమాచారం ఏదైనా ఉంటే తన దృష్టికి తీసుకురండి, దగ్గరుండి కూల్చివేస్తానంటూ ముఖ్యమంత్రి చెప్తున్న పరిస్థితి. ఓవరాల్గా హైడ్రాకు సంబంధించి ముఖ్యమంత్రి సంచలన కామెంట్స్ చేశారు. దాంతోపాటు ఇక అనేక అంశాలపై ముఖ్యమంత్రి చిట్ చాట్ సందర్భంగా వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి రాజకీయపరమైన కామెంట్స్ కూడా చేశారు. ముఖ్యంగా కేటీఆర్, హరీష్ రావు విషయంలో అలాగే కవిత విషయంలో కూడా ఆయన స్పందించిన తీరు కనబడతా ఉంది. కేటీఆర్ జన్వాడ ఫామ్ హౌస్ గురించి కూడా ఆయన మాట్లాడారు. ఇంకా రాజకీయపరమైనటువంటి ఎలాంటి అంశాలు మాట్లాడారు ఒకసారి శ్రీనివాస్ చెప్తారు. ఎస్, మనం చూస్తూ ఉన్నాము. ముఖ్యంగా రుణమాఫీకి సంబంధించినటువంటి విషయంలో మొత్తము డేటాను కూడా మీడియా ముందట ప్రవేశపెట్టడం జరిగింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దానికి సంబంధించినటువంటి విషయంలో ఇప్పటి వరకు 2018-2023 మధ్యలో జరిగినటువంటి రుణమాఫీని అయితే తాను చెప్పడం జరిగింది. 23,61,899 అకౌంట్లకి రుణమాఫీ జరిగినట్టుగా, దానిలో 13,329 కోట్ల రూపాయలను గత ప్రభుత్వము విడుదల చేసినటువంటి మాటను కూడా అయితే రేవంత్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి. దాంతోపాటుగా ఈ ప్రభుత్వం ఎంతమందికి రుణమాఫీ చేసింది అనేటువంటి విషయాన్ని కూడా పూర్తి స్థాయిలో బయటపెట్టడం జరిగింది. దానిలో 22,37,848 అకౌంట్లలో 19,70,349 ఫార్మర్స్కి 17,933 కోట్ల రూపాయలను ఇప్పటి వరకు విడుదల చేసినట్టుగా చెప్తా ఉన్నారు. దాంతోపాటుగా 31,000 కోట్లను ఇప్పటికే బడ్జెట్లో పెట్టినందువలన ఇంకా 13,000-14,000 కోట్లను ఎవరైతే రుణమాఫీ కాని వారు ఉన్నారో ఆ రైతులకు కూడా విడుదల చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందనేటువంటి మాటను చెప్తూనే, ప్రతిపక్షంలో ఉన్నటువంటి వారు జిల్లాకు తిరిగి ఇంటింటికి తిరిగి రుణమాఫీ కానిటువంటి వారికి సంబంధించినటువంటి డేటాను తీసుకొచ్చి కలెక్టర్లకు కనుక సమర్పించినట్టు ఏది ఉంటే వారి విషయంలో మేము ఖచ్చితంగా రుణమాఫీ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. మేము బడ్జెట్లో కేటాయించినటువంటి పూర్తి మొత్తాన్ని కూడా 26,000 కోట్ల నుంచి 31,000 కోట్ల వరకు ఎంత ఖర్చు అవుతుంది అనేది ఒక లెక్క లేదు. కాబట్టి పూర్తి స్థాయి బడ్జెట్ని అయితే పెట్టుకొని ఉన్నాము. ఇప్పటికీ 18,000 కోట్ల వరకు విడుదల చేశాము. కాబట్టి మిగిలినటువంటి 8-10 కోట్ల రూపాయలను కూడా 10,000 కోట్ల రూపాయల వరకు కూడా విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నాం అనేటువంటి మాటను రేవంత్ అయితే చెప్పడం జరిగింది. దానిలో ఒక మాటను కూడా చెప్పారు. గంపా గోవర్ధన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ నాయకునికి సంబంధించినటువంటి 1,61,000 కోట్ల రూపాయలు కూడా రుణమాఫీ అయిందనేటువంటి మాటను చెప్తూనే, ఇంకా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంతమంది నేతలకు రుణమాఫీ అయిందనేటువంటి మాటను కూడా చెప్పడానికి సిద్ధంగా ఉన్ననేటువంటి మాటను కూడా చెప్తా ఉన్నారు. ఇక కొడంగల్ నియోజకవర్గంలో కూడా రుణమాఫీ కాలేదనేటువంటి వార్తలకు స్పందిస్తూ, నేను ఒక్క కొడంగల్కే ముఖ్యమంత్రిని కాదు, తెలంగాణ రాష్ట్రానికి మొత్తానికి కూడా ముఖ్యమంత్రిని, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతు కూడా నాకు ముఖ్యమైనటువంటి బదులైతే ఇచ్చినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఎవరిని కూడా వదిలిపెట్టాను హైడ్రా విషయంలో, అలాగే రుణమాఫీ విషయంలో కూడా ముందుకు కొనసాగుతాను. ఇక మంత్రివర్గానికి సంబంధించి అలాగే కార్పొరేషన్ చైర్మన్లకు సంబంధించి మిగిలినటువంటి పిసిసి అధ్యక్ష పదవికి సంబంధించినటువంటి విషయంలో కూడా కామెంట్స్ అయితే చేసినటువంటి పరిస్థితిని చూస్తూ ఉన్నాం. రామ్దాస్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.